ఇదిగో తీసుకొని పడే. నాకు కొంచెం కూడా ఉంచలేదా? నీకెందుకమ్మా ఎనర్జీ డ్రింకులు? పొద్దు నుంచి కష్టపడేది నేను. మాకు కావాలి ఎనర్జీలు, మీకు కాదు. అంటే పైన పైన చెత్తలు ఉడుచుకుంటాం అంతేగా. ఇలా పని చూసుకో. డ్రింక్ కావాలంట, డ్రింక్ కేజీ కండలేదు కానీ. పొద్దు నుంచి గుడ్డు చాకిరి చేస్తుంటే మాది కష్టం కాదా? మాకు ఎనర్జీ వద్దా? ఆ కెమెరా ఇస్తావా? లోపల పెట్టేసుకుంటా. నీకెంత కష్టమా? ఓకే. Hear the difference in the wind when dark clouds form and start to turn, I'll run again. హలో గైస్, హౌ ఆర్ యు? దిస్ అజయ్ కుమార్ అని మీరు చూస్తున్నారు ది ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఫిల్మోరా ట్యూటోరియల్ పార్ట్ 3లో అయితే ఉన్నాం. ఎపిసోడ్ 3. ఎపిసోడ్ 1 ఏంది భయ్యా, 2 ఏంది, 3 ఏంది, ఈ గోల్ ఏంది అని చెప్పి అంటే మనం రీసెంట్గా లైక్ ఫిల్మోరాకు సంబంధించిన వీడియోస్ అనేవి చాలానే చేసాం. ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2 అని చెప్పి పెడుతున్నారు? రీబూట్ ఏమైనా చేశారా అంటే కాదు. అవి పక్కన పెట్టేసండి. అవి బిగినర్ లెవెల్. ఇప్పుడు మనం నేర్చుకునేది అడ్వాన్స్ లెవెల్లో నేర్చుకుంటున్నాం. సో మాస్కింగ్ని యూజ్ చేసి మనం హ్యారీ పాటర్ ఎఫెక్ట్స్ ఎలా అంటే డెత్ థియేటర్ ఉంటుంది కదా, సో కిందకి ల్యాండ్ అవ్వడం కానీ, ఇలా పైకి వెళ్ళిపోవడం కానీ, ఇంకా కొన్ని సమ్ ఎఫెక్ట్స్ అనేవి మనం హ్యారీ పాటర్లో చూసే ఉంటాం. అలాంటి ఎఫెక్ట్స్ని మనం ఫిల్మోరాలో అంటే ఫిల్మోరాని యూజ్ చేసి, బేసిక్ సాఫ్ట్వేర్ అది, ఓకే, ఆ ఫిల్మోరాని యూజ్ చేసి మనం ఎలా ఎడిటింగ్ చేయొచ్చు అనేది మీకు క్లియర్ కట్గా ఈ వీడియోతో చెప్పబోతున్నాను. సో ఒకవేళ మీరు ఎపిసోడ్ 1 కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో అండ్ పైన కార్డ్స్లో ఎండ్ స్క్రీన్లో కూడా వీడియో లింక్ అనేది ఇచ్చేస్తాను. అక్కడి నుంచి మీరు క్లిక్ చేసి చూసుకోవచ్చు. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి ఈ వీడియోకి లైక్ చేసుకుని నాకు కొద్దిగా బూస్ట్ వస్తుంది. ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. గైస్, ఇక్కడ చూసుకోవచ్చు నేను చాలా అంటే చాలా సింపుల్గా ఈ ఎఫెక్ట్ని క్రియేట్ చేశాను. సో మీరు కూడా అరే మేము చేయలేమేమో అని చెప్పేసి ఎప్పటికీ అనుకోకండి. ఇది చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. సింపుల్గా మధ్యలో ఒక మాస్కింగ్ చేస్తే సరిపోతుంది ఇదంతా. సో ఇదంతా మనం తీయడంలోనే ఉంటుంది. ఓకే, మనం తీసే విధానంలోనే ఏదైనా ఉంటుందన్నమాట. చూసారు కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వీడియోని తీసుకుంటాను. మెయిన్ వీడియో ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటాను. సో ఇది వచ్చేసరికి మనకు మెయిన్ వీడియో అనమాట. సో చూసుకోవచ్చు. ఇది పక్కన పెట్టేద్దాం. దీనిలో చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఓకే, ఇది మెయిన్ వీడియో అనమాట. ఇక్కడ చూసినట్లయితే మన తను ఇక్కడ యాక్టింగ్ చేస్తుంది. ఫస్ట్ వచ్చేసరికి ఇలా క్రష్ చేసినట్టు ఒకటి, ఆ తర్వాతకి ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అండ్ ఇది. ఓకే, టోటల్గా తను 4 టైమ్స్ అయితే దాన్ని క్రష్ చేసే విధంగా యాక్టింగ్ అయితే చేసింది అనమాట. సో దీన్ని మనం కట్ చేసుకుందాం. ఎక్కడి నుంచి అయితే మంచిగా ఉంటుందో అక్కడి నుంచి. ఓకే, ఇక్కడ నుంచి బాగుంది. అండ్ దీనికి ఆడియో అనేది డిలీట్ చేసేద్దాం. మనం డిటాచ్ చేసి ఆడియో డిలీట్ చేస్తున్నాను. ఆడియో అవసరం లేదు. ఓకే, ఇదొకటి, 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 ఇదొకటి. ఓకే, ఈ విధంగా క్రష్ చేసింది. ఓకే, ఇక్కడ వరకు కట్ చేసుకుందాం వీడియో. ఓకే, మీరు తీసుకునేటప్పుడు కూడా ఈ విధంగానే యాక్టింగ్ చేస్తూ తీసుకోండి. ఆ తర్వాతకి మనం వేరే క్లిప్స్ చూసినట్లయితే ఇవి ఫొటోస్ అనమాట. స్నాప్ 1 వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇది స్నాప్. సో ఇది ఒక స్నాప్ తీసుకున్నాను. అంటే మీరు ఇక్కడ చేయాల్సిందల్లా ఒకటే, ట్రైపోడ్ మీద కెమెరా పెట్టేసి ఒకటే ఫ్రేమ్లో ఈ విధంగా వీడియో రికార్డ్ చేసుకోండి. సెకండ్ వీడియో వచ్చేసరికి నేను దీంట్లో రికార్డ్ చేశాను. ఫస్ట్ వచ్చేసరికి తను ఇక్కడ యాక్టింగ్ చేస్తుంది. ఆ తర్వాత నేను దీన్ని నా చేత్తోనే క్రష్ చేశాను. క్రష్ చేసి ఈ విధంగా ఉంది కదా, దీన్ని నేను స్నాప్ షాట్ తీసుకున్నాను. లైక్ ఇక్కడ దీని మీద కెమెరా సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి ఓకే ఇది ఒక ఫోటో లాగా కన్వర్ట్ అయ్యి మనకి జేపీజీలో కన్వర్ట్ అయ్యి ఇక్కడికి యాడ్ అయిపోతుంది. జస్ట్ ఓకే మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఫోటో లాగా మారిపోతుంది అనమాట. చూసారు కదా, ఇది ఒక ఫోటో. ఆ తర్వాతకి ఇంకొక సైడ్ ఇలా క్రష్ చేశాను. ఆ తర్వాత ఇది వచ్చి స్నాప్ 2 అనమాట. ఈ విధంగా ఒకటి ఉంటుంది, అండ్ ఇదొకటి, అండ్ లాస్ట్కి ఇది ఒకటి అనమాట. సో ఇదంతా నేను నార్మల్గా ఇట్లా క్రష్ చేస్తూ వీడియో తీసుకున్నాను. తర్వాతకి నేను దాన్ని స్క్రీన్ షాట్ లాగా తీసుకున్నాను అనమాట. చూసారు కదా, లాస్ట్ షాట్ ఈ విధంగా ఉంటుంది. అండ్ క్రష్ చేసేటప్పుడు మనం దీనికి సౌండ్ ఎఫెక్ట్స్ కూడా నేను రికార్డ్ చేసుకున్నాను. సో ఈ విధంగా మీరు కావాలంటే మీ దగ్గర మైక్ ఉన్నట్లయితే మీరే ఓన్గా రికార్డ్ చేసుకోండి సౌండ్స్. తర్వాతకి యాడ్ చేసుకోవచ్చు మనం. ఓకేనా. ఇప్పుడు ఆ స్నాప్స్ తీసుకొని నేను ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వస్తాను. ఈ వీడియో డిలీట్ చేసేద్దాం. అండ్ ఇది మనకు మెయిన్ వీడియో. ఓకే, ఇంక్రీజ్ చేద్దాం. ఇట్లా ఫస్ట్ స్నాప్ వచ్చేసరికి మనకు తీసుకుంటున్నాను, యాడ్ చేద్దాం. తను ఎప్పుడైతే మనకి ఈ విధంగా క్రష్ చేస్తుందో అక్కడ దీన్ని యాడ్ చేయాలి. చూసారు కదా, ఇలా అనమాట. మీరు చేయాల్సిందల్లా సింపుల్గా దీనికి మాస్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ బేసిక్ పక్కన మాస్క్ కనిపిస్తుంది, దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ రెక్టాంగిల్ టూల్ కనిపిస్తుంది కదా, దీన్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసేయండి. ఓకే, అండ్ ఇక్కడ మీరు దీని యొక్క బ్లడ్ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ చేయండి. డన్. సైజ్ ఇంక్రీజ్ చేద్దాం కొద్దిగా. ఓకే, సరిపోతుంది. ఇప్పుడు చూడొచ్చు,
చూసారా, తను చేయి ఈ విధంగా అనగానే ఇక్కడ టిన్ క్యాన్ అనేది డ్యామేజ్ అయినట్టు మనకు అనిపిస్తుంది. ఇది ఒకటి. తర్వాత ఇక్కడ ఒకటి వస్తుంది అనమాట. దీన్ని కట్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ స్నాప్ షాట్ అనేది యాడ్ చేసుకుందాం, స్క్రీన్ షాట్. ఓకే, దీనికి కూడా ఇది కాపీ చేద్దాం. సింపుల్గా ఇక్కడ మీరు చేసి పెట్టుకున్నారు కదా ఆల్రెడీ, దీనికి మాస్కింగ్ వేశారు. ఓకే, ఇక్కడ మనకు మాస్కింగ్ కనిపిస్తుంది. దీనికి కాపీ చేసుకోవాలి మనం. కాపీ చేసుకోవాలంటే ఇక్కడ సేవ్ యాజ్ కస్టమ్ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మై కస్టమ్ 2 అని చెప్పి ఉంది. ఓకే చేస్తాను. ఇక్కడ యాడ్ అయిపోయింది మనకి ఇది. ఓకే, యాడ్ అయిపోయింది. సింపుల్గా దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ మాస్క్లోకి వచ్చేసి కింద మై కస్టమ్ 2 అని చెప్పి కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. యాడ్ అయిపోతుంది, ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. మళ్ళీ మీరు కష్టపడాల్సిన అవసరం లేదు ఇందులో. 1 2 కొద్దిగా లేట్గా రావాలి, ఇది మరి త్వరగా వచ్చేసినట్టుంది. ఓకే, డన్. ఓకే, ఆ తర్వాతకి ఇంకొకటి యాడ్ చేద్దాం. దీన్ని కూడా సెలెక్ట్ చేసుకొని దీన్ని యాడ్ చేసేద్దాం. డన్. ఇంకా 3 యాడ్ చేద్దాం. 3 ఎక్కడ వస్తుందో చూసుకోవాలి. ఓకే, ఇక్కడ వస్తుంది. కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం. దీనికి ఇది యాడ్ చేస్తున్నాను. డన్. ఇప్పుడు చూద్దాం. డన్. ఓకే, ఇక్కడ మనకేం రాదు. ఇక్కడ ఈ విధంగా చేయలు 2 ఇట్లా ఆనిస్తుంది కదా, ఇక్కడ ఒక స్నాప్ పెట్టేద్దాం లాస్ట్ ఇది. డన్. దీనికి ఇది యాడ్ చేసేద్దాం. అయిపోయింది. చూద్దాం ఇప్పుడు. డన్. సరిపోయింది. చూసారా, మీరు సింపుల్గా ఇక్కడికి వచ్చేసి ఎఫెక్ట్స్లోకి వచ్చేసి మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వీటన్నిటిని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసి క్రియేట్ కాంపౌండ్ క్లిప్ మీద క్లిక్ చేసి ఓకే చేస్తున్నాను. అంటే అన్ని ఫైల్స్ కలిపి మనకు మర్జ్ అయిపోతాయి. ఇక్కడ మీరు సౌండ్ ఎఫెక్ట్స్ని యాడ్ చేసుకోవాలి. సో ఇందులో ఉన్న సౌండ్ ఎఫెక్ట్స్ని నేను తీసుకొని యాడ్ చేసుకుంటాను. ఓకే, ఇందులో ఉన్న సౌండ్ ఎఫెక్ట్స్ నేను కాపీ చేసుకుంటున్నాను. Ctrl+C కాపీ. అండ్ మెయిన్ టైంలోకి వచ్చేసి ఇక్కడ Ctrl+V సేవ్ ఐకాన్ యాడ్ చేసుకుంటున్నాను. చూద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ మనకు ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఇక్కడ మనం స్లో మోషన్ చేయాలి దీన్ని. సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చేసి స్పీడ్లోకి వెళ్ళేసి షో స్పీడ్ కంట్రోల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 1x ఉంటుంది, ఫాస్ట్లోకి వెళ్ళేసి 2x పెట్టుకోండి. చూద్దాం ఇప్పుడు. ఇలా అనమాట. ఇప్పుడు సింపుల్గా మీరు వీటన్నిటిని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసి క్రియేట్ కాంపౌండ్ క్లిప్ మీద క్లిక్ చేయండి. అండ్ సింపుల్గా ఎఫెక్ట్స్లో కట్ చేసి షేక్లో ఈ మైల్డ్ అని చెప్పింది కదా, ఈ మైల్డ్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి పైన ఇట్లా. దీనికి యాడ్ చేస్తాను డైరెక్ట్గా అయిపోద్ది. ఇప్పుడు షేక్ అవుతుంది మనకు ఫుటేజ్ అనేది. ఓకే, ఇప్పుడు నేను ఈ ఏదైతే మనకి ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయో ఇవి యాడ్ చేసుకుంటాను. సో ఫిల్టర్స్లో నేను ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ కూడా యాడ్ చేసుకుంటాను. సో దీన్ని నేను కాపీ చేసి పెట్టేస్తున్నాను. డన్. ఇప్పుడు చూడొచ్చు మనకు టోటల్ అవుట్పుట్ ఈ విధంగా ఉంటుంది. ఫైల్లోకి వెళ్ళేసి రెండర్ ప్రివ్యూ మీద క్లిక్ చేద్దాం. మనకి ఇవన్నీ రెండర్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం ఎట్లా ప్లే అవుతుందని చూసుకోవచ్చు. ఓకే, డన్. ఇప్పుడు మనం ప్లే చేసి చూద్దాం. చూస్తారు కదా, ఈ విధంగా మీరు మాస్కింగ్ని యూజ్ చేసుకొని VFX వీడియోస్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ అనేవి మన ఛానల్ చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. సో గైస్, చూసారు కదా వీడియో. ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ తప్పకుండా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్లో తెలియజేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. సో మన కంటెంట్ అనేది యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ ఇచ్చుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.